హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్గా అలాగే అసలు కారం కానీ ఎలాంటి ఘాటు ఏమీ లేకుండా ఈజీగా వెజ్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా హ్యాపీగా తినేయగలుగుతారు. ఏ కర్రీతో అయినా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్సెస్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. జస్ట్ పావు గంటలో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ రెసిపీ మీకు డీటెయిల్గా తెలియాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కమెంట్ చేయండి. దానివల్ల నాకు చిన్న సపోర్ట్గా ఉంటుంది. నేనైతే ఈ రెసిపీకి పన్నీర్ కర్రీ కాంబినేషన్గా చేశాను. పన్నీర్ కర్రీ షార్ట్ వీడియో ఉంది, నేను లింక్ ఇస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా బాండీ తీసుకున్నాను. బాండీలోని నెయ్యి వేసుకున్నా. జస్ట్ ఒక్క హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకున్న, నెయ్యి మాడిపోకుండా. నెయ్యితోనే చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగ, షాజీరా, ఇలాచీ ఇవన్నీ వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లోని సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు వేస్తున్నాను, ముందే వేయాలి మర్చిపోయాను. కాజు అనేది ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కాజు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా ఈ రెండు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన దాంట్లోని నేను ఇక్కడ క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఇందులోని పొటాటో కూడా వేసుకొని ఇక్కడ మనం వెజిటేబుల్స్ వేసినప్పుడు అన్ని ముక్కలు ఒకటే సైజులో ఉండేలాగా చూసుకోండి. దానివల్ల చూడడానికి బాగుంటుంది. ఆ తర్వాత మన వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా కూడా కుక్ అవుతాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత అలా కలుపుకున్న తర్వాత ఇందులోని మనం గ్రీన్ పీస్, నేను వేసుకునేది ఫ్రోజన్ పీస్ వేసుకుంటున్నా. అది మీరు పచ్చి బఠానీ వేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ హాట్ వాటర్లో నానబెట్టుకొని వేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మీకు ఇందులో కావాలంటే ఇంకా మీల్ మేకరు, పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పన్నీర్ కర్రీ కాంబినేషన్ చేశానని పన్నీర్ ఇందులో యాడ్ చేయలేదు. ఓ 2 మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన దాంట్లో 1 గ్లాసు బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇక నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా. రైస్ వేసుకొని అలా నిదానంగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బియ్యంలో పచ్చివాసన ఉండదు. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటరు, హాఫ్ గ్లాస్ వచ్చేసి ముక్కల కోసం అన్నట్టుగా తీసుకున్నాను. ఈ విధంగా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి రైస్లో వాటర్ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి, ఎక్కువసార్లు కలపకూడదు. ఎక్కువసార్లు కలిపితే రైస్ విరిగిపోతాయి. అలా కలుపుకొని మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. వాటర్ ఆల్మోస్ట్ 90% వాటర్ అయిపోయింది అన్న టైంలోని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని దమ్కిచ్చేయాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడైనా పలుకుండిపోతే అది కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అదే ఈ రెసిపీ కుక్కర్లో అయితే సేమ్ ప్రాసెస్ అండి. వాటర్ కూడా సేమ్ అలాగే వేయాలి. హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయిపోయింది. మనకి గరిట పెడితే వాటర్ ఏమీ తగలలేదు. స్టవ్ ఆపేసుకొని పావు గంట సేపు అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఒక్కసారి పావు గంట తర్వాత ఒక్కసారి బాగా కిందకి మీదకి కలుపుకుంటే రైస్ అంతా ఈవెన్గా ఉంటుంది, ఉమ్మగిల్లుతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉంది, పొడి పొడిగా వచ్చింది. రైస్ కూడా ఎక్కడ ముద్ద అవ్వకుండా. సో మనం వేసుకున్న వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ రైస్ అనేది మీరు లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళచ్చు, జర్నీస్లోకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఎక్కువ స్పైసెస్ లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా తినేయచ్చు. మీకు నా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేసి నా వీడియోని మరికొందరికి షేర్ చేస్తే వాళ్ళు కూడా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.